ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మా అందరినీ భద్రపరిచారు. మీ కృపలో, మీ కాపుదలలో మాకు సహాయం అనుగ్రహించారు. తండ్రి, ఏ సమస్య, ఏ శోధన, ఏ ఇబ్బందులు మా దగ్గరకు రాకుండా మీ అగ్ని కంచె వేశారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలాన మేము సజీవులంగా ఉన్నాము అంటే, మరొక రోజును ఈ విధంగా చూడగలుగుతున్నాము అంటే, అయ్యా, అది కేవలము కూడా మీ కృప, మీ కాపుదలేనాయనా. మా దగ్గరున్న ఏది కూడా మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టలేదు తండ్రి. అయ్యా, మీరు చూపించిన కృపను బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మీ యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మేము ఈ లోకం పైన కలిగినటువంటి నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరుస్తుంది, మమ్మల్ని అవమానపరుస్తుంది, మాలో నిరాశను నింపుతుంది. కానీ మీ పైన మేము కలిగిన నిరీక్షణ మమ్మల్ని ఎప్పటికీ సిగ్గుపరచదు నాయనా. మేమేదైతే అడుగుతున్నామో, మేమేదైతే మీ దగ్గర నుంచి పొందుకోవాలి అని అనుకుంటున్నామో, వాటన్నిటినీ కూడా నీవు ఇవ్వగలిగిన సమర్థుడవు నాయనా. లేదు, కాదు అని చెప్పే దేవుడవు కాదు ప్రభువా. అవునయ్యా, నిన్ను నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా ఇంతవరకు సిగ్గుపడలేదు, అవమానము నొందలేదు తండ్రి. మేము కూడా సిగ్గుపడము, అవమానము నొందము నాయనా. అవును తండ్రి, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకొని రోజు విశ్వాసముతో కొనసాగే కృప చూపించండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజంతను కూడా వారికిని, వారి కుటుంబమునకును ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండే కృప చూపించండి తండ్రి. అయ్యా, చేస్తున్నటువంటి ప్రయాణాల విషయంలో కూడా సహాయం దయచేయండి. ఏ బిడ్డకు ఏ ప్రమాదం, ఏ అపాయం, మార్గంలో ఏ సమస్య రాకుండా, సంభవించకుండా ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా వెళ్ళిన రీతిగానే మరలా ఈరోజు క్షేమముగా వారి ప్రాంతాలకు చేరుకునే సహాయము దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు. వారికి మీరు తోడై ఉండి జ్ఞానం ఇచ్చి, తెలివినిచ్చి, జ్ఞాపక శక్తినిచ్చి నడిపించండి ప్రభువా. అయ్యా, ఆగిపోతున్న పనులు కూడా మరలా పునరుద్ధరించబడే కృప చూపించండి. అయ్యా, ఎవరైతే నూతన కార్యాలను ఈరోజే ప్రారంభిస్తున్నారో వారందరినీ దీవించండి. శుభకార్యాలు జరుపుకుంటున్నారు, వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. మీకు ఆయాసకరమైన మీ నామానికి అవమానము తెచ్చే విధంగా మేమెవరము ఈరోజు జీవించకుండా మీ నామాన్ని ఘనపరచడానికే మాకు సహాయం దయచేయండి తండ్రి. అయా, అపవాది ఉచ్చుల్లో పడకుండా, లోకములో పాపములో పడిపోకుండా, అయా, పాము వలె వివేకముతోనూ, పావురము వలె నిష్కపటమైన మనస్సుతోనూ జీవించుటకు కృప చూపించండి. సమాధానకరమైన, ప్రశాంతకరమైన, నెమ్మదికరమైన జీవితాలు ప్రతి బిడ్డకు మీరు దయచేయండి తండ్రి. అయా, ఎవరు కూడా ఆకలితో ఉండొద్దు తండ్రి, అనారోగ్యంతో బాధపడొద్దు నాయన, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవద్దు ప్రభువ. అందరికీ కావలసిన వాటిని సమృద్ధిగాను, సంతృప్తిగాను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ. అయా, రిపోర్ట్స్ నిమిత్తం, డెలివరీస్ నిమిత్తం, ఆపరేషన్స్, చెకప్స్ నిమిత్తం వెళ్తున్నారు. మీరు వారికి రక్షణ దయచేయండి. అన్ని కూడా వారికి అనుకూలంగా మార్చండి తండ్రి. గృహాల్లో ఒంటరిగా ఉంటున్న యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు మీ కాపుదలలో వారందరినీ భద్రపరచండి. ఏ సమస్య వారి గడప దగ్గరకు రాకుండా కాపాడండి ప్రభువా. తండ్రి,
ప్రతి పనిని కూడా దీవించండి, ప్రతి కార్యమును కూడా ఆశీర్వదించండి. నూరింతలుగా ప్రతి ఒక్కరూ ఫలించే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. అయ్యా, అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితాలు మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని, మీరు చూపించిన కృపను బట్టి, దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. అయ్యా, మేము ఒక్కరికైనా నోరు తెరిచి సువార్త ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.